ఫస్ట్ బెడ్కే ఇంత మాత్రం రాదు గ్రోత్ ఎవరికి కానీ. మేము రెండో పంటలో పెట్టి ఇంత మాత్రం గ్రోత్ తీసుకున్నామంటే మాకు దాంట్లో హై రిచ్ వల్లనే మాకు పంట బాగా వచ్చిందని మా నమ్మకము. మళ్ళీ నేను వచ్చేసి హై రిచ్ ఫాస్ఫోటెక్స్ తెచ్చి డ్రిప్ వదిలాను. వదిలిన తర్వాత నాకైతే గ్రోతింగ్ చెట్టు అంతా ఒక యూనిఫామ్ గా బాగా డెవలప్ వచ్చింది. నా పేరు వై కృష్ణప్ప, బొడవరపల్లి, పొంగనూరు మండలం, చిత్తూరు జిల్లా. మేము టమాటా పంట వచ్చేసి ఇది రెండో బెడ్కి పెట్టాము. ఇదే ప్లేస్ లో మనకు 9 నెలల నుంచి మేము టమాటా కంటిన్యూగా సాగు చేస్తున్నాము. ఫస్ట్ పంట తీసేసినాము, రెండో పంట పెట్టాము. ఆ రెండో పంట పెట్టిన తర్వాత 15 రోజుల వరకు మొక్కలు అంత డెవలప్మెంట్ అయితే పెద్ద కనపడలేదు. మనమైతే మామూలు జనరల్ గా వాడే మందులే, ఇంగ్లీష్ మందులు అంతా వాడుతూ వచ్చినాము. కానీ నేను ఏం చేశానంటే మామూలు యూట్యూబ్ లో చూస్తా ఉంటే వైకే ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వాళ్ళు కొన్ని చూపించారు మందులు. ఆ మందు తర్వాత నేను ప్రాక్టికల్ గా చూడాలంటే వేరే రైతుతో కలిసినాం, కర్ణాటక వేనూరు కాశీ దగ్గర వేసి. ఆయన అయితే బాగుందన్నాడు. ఫస్ట్ బెడ్కే ఇంత మాత్రం రాదు గ్రోత్ ఎవరికి కానీ. మేము రెండో పంటలో పెట్టి ఇంత మాత్రం గ్రోత్ తీసుకున్నామంటే మాకు దాంట్లో హై రిచ్ వల్లనే మాకు పంట బాగా వచ్చిందని మా నమ్మకము.